హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. రేపు వినాయక చవితి కదా. ఈరోజు ముందుగా అయితే ఇలాగా కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. రేపు పొద్దుటే అన్నీ చేసుకోవాలంటే అవ్వదు కదా, ఒక్కదాన్ని చేసుకోవాలంటేను. ఇంకా అందుకని చెప్పి శుక్రవారం అయినా సరే పర్వాలేదు అని చెప్పి తడి పెట్టేద్దామని చెప్పి అనుకుంటున్నానండి. నైట్కి అయినా సరే అంటే ఇప్పుడు భోజనం అది చేసేసి, అంటే శుక్రవారమే కదా, కొంచెం టిఫిన్ అది వేసేస్తాను. అది వేసేసి పెట్టేస్తే టిఫిన్ అయిపోయిన తర్వాత గిన్నెలు అవి తోమేసుకొని ఇంకా ఈ అంతా శుభ్రం చేసేస్తాను. ఇప్పుడైతేను కొన్ని సామాన్లు అయితే తీసేసి కడిగేసి పెట్టేశానండి. ఇంకా ఈ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇదిగోనండి, టిఫిన్లు అన్నీ అయిపోయాక ఇన్ని సామాన్లు అయితే వచ్చాయి, అన్నీ తోమేశాను. ఈలోపు మొత్తం గ్యాస్ అంతా కడిగేసి ఆ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేశాను. ఇప్పుడు ఒక్క నిమిషం గిన్నెలు అయితే బయట పెట్టానండి, చల్లగాలికి కొంచెం ఆరుతాయని. ఈలోగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ షింక్ అంతా కూడా శుభ్రం చేసి పక్కన పెట్టేస్తాను. ఇదిగోనండి, షింక్ అంతా శుభ్రం చేసేసాను. తర్వాత వాటర్లో లైజాల్ వేసేసుకున్నాను. ఇప్పుడు తడిగుడి పెట్టడానికి అయితే వెళ్తున్నాను. ఈలోగా ఏం చేశాను అనుకుంటున్నారా? కలవ పువ్వులు తీసుకొచ్చారండి. అవి వాటర్లో వేసానమాట. భలే ఉన్నాయి కదా, రేపటికి ఇంకా వేడిస్తాయి, ఇంకా బాగుంటాయి అన్నమాట. రేపు పూజకి అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు తడిగుడ్డ పెట్టుకొని వస్తాను. ఇదిగోనండి, లాస్ట్కి అయితే తడిగుడ్డ అంతా పెట్టుకుంటూ వచ్చానమాట. ఇదంతా పెట్టుకుని వచ్చాను. ఇంకా దేవుడి దగ్గర ఉంది కానీ ఇంకా శుభ్రం చేయలేదు, ఎందుకంటే ఈరోజు శుక్రవారం కదా, అందుకని దేవుడి సామాన్లు అవి ఏమీ తీయలేదు. స్టవ్ పైన మాత్రం చేతులు తుడుచుకొని నాప్కిన్స్ అవి అన్నీ కూడా వేడి నీళ్ళలో వేసేసి సర్ఫ్ వేసేసి బాగా ఉడకపెట్టేసాను అనమాట అండి. మురికంతా వదిలిపోతుంది, జిడ్డు అలాంటిది అంతా కూడా అనేసి. అంతే, రేపు మార్నింగ్ లేచిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవడం. అంటే ఆ సామాన్లు అవి అదే హ్యాండ్ కర్చీఫ్స్ అవి ఉన్నాయి కదా, అవి మసుకుట అలాంటివన్నీ కూడా మొత్తం అంతా క్లీన్ చేయాలి. దేవుడి దగ్గర సామాన్లు క్లీన్ చేయాలి. ఆ తర్వాత స్నానం అది చేసి పూజ చేసుకోవాలన్నమాట. ఇన్ని పనులు అయితే చేయాల్సి ఉందన్నమాట రేపటికి. ఈ రోజు నైట్కి అయితే ఇదేనండి రాగు.